హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిలిం అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. ఎంతో మంది ముత్తుకుమ్మలు కోటి ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఎన్నో ఆడిషన్స్ ఇచ్చి సినిమాల్లో ఛాన్స్లు అందుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది షార్ట్ ఫిలిమ్స్తో మెప్పించి ఆ తర్వాత హీరోయిన్స్గా అవకాశాలు అందుకున్నారు. అందులో ఓ హీరోయిన్ ఉంది. మరి ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో, ఏ మూవీస్ చేసిందో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. వారిలో అమ్మడు షార్ట్ ఫిలిం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఓ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆమె ఇప్పుడు టాలీవుడ్ లో తోపు హీరోయిన్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అలాగే తొలి సినిమాతోనే స్టార్ హీరో పక్కన ఛాన్స్ అందుకుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఆ చిన్నది మరెవరో కాదు, ప్రియాంక జవాల్కర్. షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన హీరోయిన్ గా తన టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్ కూడా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత గమనం, ఎస్ఆర్ కళ్యాణ మండపం, తిమ్మరుసు సినిమాల్లో నటించింది. వీటిలో టాక్సీవాలా, ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు ఈ బ్యూటీ సినిమాలు లేక ఖాళీగా ఉందని తెలుస్తుంది. ప్రియాంక సినిమాల్లోకి రాకముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిందంట. ఇక ఇప్పుడు ఈ అమ్మడు చాలా మారిపోయింది. అలాగే సోషల్ మీడియాలో ప్రియాంక షేర్ చేసే ఫోటోలు కుర్రాళ్లను తెగ కవ్విస్తున్నాయి. అందాలతో ఫిదా చేస్తుంది ఈ అమ్మడు. ప్రస్తుతం సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి భామ. మరి ఈ అమ్మడికి రాబోయే కాలంలో ఎలాంటి మూవీస్ వరిస్తాయో వేచి చూద్దాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరో గురించి పలు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇదివరకే 2 సార్లు విడాకులు తీసుకున్న ఆ హీరో కొంతకాలంగా తనకంటే 14 ఏళ్ల చిన్న వయసున్న మహిళతో ప్రేమలో పడ్డాడట. వారిద్దరూ కలిసి రెస్టారెంట్స్, మూవీ ఈవెంట్లలో సందడి చేశారు. ఇప్పుడు వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త నెట్టింట హాట్ టాపిక్ అయింది. ఇంతకీ అతడెవరు? ఈ రూమర్స్ లో నిజమెంత? ఈ స్టోరీపై ఓ లుక్ వేసేయండి. వివాహం అనేది వ్యక్తిగత ఇష్టాలకు సంబంధించిన విషయం. ప్రేమకు వయసుతో సంబంధం లేదని, ఏ వయసులోనైనా ఎవరితోనైనా ప్రేమలో పడవచ్చనే మాట వింటుంటాం. నిజ జీవితంలో కాకపోయినా సినీ పరిశ్రమలో పలువురు సెలబ్రిటీల విషయంలో మాత్రం ఇది అక్షర సత్యమనే చెప్పుకోవాలి. కొన్నాళ్లుగా తారల వ్యక్తిగత జీవితాలు, ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు, ఇలా ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతుంది. ప్రస్తుతం ఓ స్టార్ హీరో పర్సనల్ లైఫ్ గురించి అనేక విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అతడి ప్రేమ గురించి తెలిసి ఆశ్చర్యపోతున్నారు ఆడియన్స్. ఈ నేపథ్యంలోనే 61 ఏళ్ల సూపర్ స్టార్ నటుడు జూన్ 5న వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. అతడు మరెవరో కాదు, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్. హీరోయిజం సినిమాలు కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అమీర్ ఖాన్. అతడు నటించిన దంగల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్లు వసూలు చేసి భారతదేశంలో బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటి వరకు ఆ రికార్డును ఎవ్వరూ బద్దలు కొట్టలేకపోయారు. అమీర్ ఖాన్ చివరి చిత్రం సితారే జమీర్ ఫర్ అభిమానుల నుంచి మంచి ఆదరణ పొందింది. సినిమా రంగానికి అతీతంగా అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే ఆయన 1986లో రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వారు 2002లో విడాకులు తీసుకున్నారు. అమీర్ ఖాన్ 2005లో చిత్ర దర్శకురాలు కిరణ్ రావును వివాహం చేసుకున్నారు. చాలా కాలం పాటు కలిసి జీవించిన ఈ జంట 2021లో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ ఒక నటుడని అందరికీ తెలిసిందే. ఇలా ఉండగా 61 ఏళ్ల ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కొంతకాలంగా గౌరీ అనే మహిళతో ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఈవెంట్స్, పార్టీలలో కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అమీర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్పాట్ ను జూన్ 5న వివాహం చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. గౌరీ వయసు 47 ఏళ్లు. ఈ వివాహం చాలా నిరాడంబరంగా జరగనుందని చెప్తున్నారు. ఈ వేడుకకు బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ హాజరు కానున్నారని సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. టాలీవుడ్ లో ఇప్పుడు ఒక యువ హీరో పేరు మార్మోగిపోతుంది. ఏ విధమైన సినీ నేపథ్యం లేకుండా బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి నేడు పాన్ ఇండియా లెవెల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ సినిమాతో ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఇక 2027లో 3 సినిమాల సీక్వెల్స్తో రాబోతున్నాడట. అలా ఇండస్ట్రీలో ఏ హీరో ఉన్నాడు? మరి ఆ 3 సీక్వెల్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. తాజాగా గతేడాది ఒక భారీ యాక్షన్ డ్రామాతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాడు ఆ హీరో.
అయితే ఈ ఏడాదిలో ఆ హీరో నుంచి ఏ సినిమా రాకపోయినా 2027లో మాత్రం ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. టాలీవుడ్లో ఏ అగ్రహీరో కూడా సాధ్యం కాని రీతిలో ఒకే ఏడాది ఏకంగా 3 భారీ సీక్వెల్స్తో థియేటర్లను దద్దరిల్లేలా చేయబోతున్నాడు. ఆ అరుదైన రికార్డు సృష్టించబోతున్న ఆ యంగ్ సూపర్ స్టార్ ఎవరో కాదు, ఆయనే తేజ సజ్జా. వచ్చే ఏడాది బాక్సాఫీస్ వద్ద బడా ప్రాజెక్టుల సందడి ఉండబోతుంది. మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్ల సినిమాలు 2027కి షిఫ్ట్ అవడంతో పోటీ తీవ్రంగా ఉంది. ఇక ఇలాంటి సమయంలో తేజ సజ్జా తన సినిమాలతో సవాల్ విసిరేందుకు రెడీ అవుతున్నారు. 2024లో హనుమాన్తో, అలాగే 2025లో మిరాయితో బ్లాక్ బస్టర్లు కొట్టిన సజ్జా ఇప్పుడు తన సినిమాల సీక్వెల్స్ పై ఫోకస్ పెట్టాడు. ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఫస్ట్ తెలుగు మూవీ జాంబిరెడ్డి. ఈ మూవీలో హీరోగా తేజ సజ్జా నటించి మెప్పించారు. అప్పట్లో ఈ చిత్రం ఓ సంచలనం. ఇప్పుడు దానికి సీక్వెల్ గా జాంబిరెడ్డి 2తో రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే వేసవిలో మొదలవనుంది. 2027 జనవరిలోనే ఈ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తుంది. దీనికి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ త్వరలోనే రానుంది. అలాగే తేజ సజ్జా నటించిన మిరాయికి కూడా సీక్వెల్ సిద్ధమవుతుందట. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ లో పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయని టాక్ వినిపిస్తుంది. ఆగస్టులో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్ అడ్వెంచర్ మూవీని 2027 చివరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారని కూడా తెలుస్తుంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ జై హనుమాన్. ఇందులో కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపిస్తుండగా తేజ సజ్జా తన హనుమాన్ పాత్రలో గెస్ట్ రోల్లో మెరవబోతున్నాడు. ఈ సినిమా కూడా 2027లోనే సందడి చేయనుంది. ఇలా ఒకే ఏడాది వరుసగా 3 సీక్వెల్స్ తో ఒక హీరో రావడం అనేది ఇండియన్ సినిమాలోనే ఒక అరుదైన రికార్డుగా నిలిచిపోయింది. అదే విధంగా ఒకే హీరో వరుసగా 3 సీక్వెల్స్ చేయడమే కాకుండా వాటిని ఒకే ఏడాది విడుదల చేయడం అంటే మామూలు విషయం కాదు. దీంతో తేజ సజ్జా ప్లానింగ్ చూస్తుంటే 2027 బాక్సాఫీస్ వద్ద ఈ హీరో హవా గట్టిగా ఉంటుందని అర్థమవుతుంది. హనుమాన్ మోనియాతో మొదలైన ఈ ప్రయాణం 2027లో ఎటువంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. మరి తేజకు ఈ సీక్వెల్స్ ఎలాంటి విజయాలు తెస్తాయో వేచి చూడాలి. సినీ రంగం ఇదో అందమైన రంగుల ప్రపంచం. ఇక్కడ అందరికీ అవకాశాలు రావు. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ ముందుకు సాగాలి. ఇక చాలా మంది ముత్తుకుమ్మలు 1-2 సినిమాలతోనే కనిపించకుండా మాయమయ్యారు. అరరే ఈ హీరోయిన్ చాలా బాగుందే అనుకునేలోగా ఆమె సినిమాల నుంచి మాయమవుతుంది, మళ్ళీ కనిపించదు. కొంతకాలానికి ప్రేక్షకులు కూడా ఆమెను మర్చిపోతారు. అలా ఓ హీరోయిన్ ఉంది. రీసెంట్గా ఆమెను నెట్టింట చూసిన ఫ్యాన్స్ వావ్ అంటున్నారు. మరి ఆ అమ్మడు ఎవరా అని అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. ఈ అందమైన ప్రపంచంలో రాణించాలని చాలా మంది ఎన్నో ఆశలతో అడుగు పెడుతూ ఉంటారు. ఒక హీరోయిన్స్ గా ప్రేక్షకులను అలరించడానికి స్టార్టమ్ సొంతం చేసుకోవాలని ఎంతో మంది ట్రై చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొంతమంది వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటే మరికొందరు మాత్రం 1-2 సినిమాలతోనే మెప్పించి ఆ తర్వాత మాయమవుతున్నారు. ఆ తర్వాత ఎప్పటికో ఓ సినిమా ఫంక్షన్లోనో లేదా ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనో కనిపించి షాక్ ఇస్తారు. ఇక కొంతమంది హీరోయిన్స్ కోసం నెటిజన్లు సోషల్ మీడియాను గాలిస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఈ బ్యూటీ ముక్తా ఒకరు. ఇక ముక్తా యాక్షన్ హీరో విశాల్ నటించిన భరణి సినిమా గుర్తుందా? తమిళ, తెలుగు భాషలో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోనూ ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. భరణి సినిమాలో హీరోయిన్ గా నటించిన బామ ముక్తా బబ్లీ లుక్స్ తో ఆకట్టుకునే స్మైల్ తో కవ్వించింది ఈ వయ్యారి బామ. ఈ అందాల హరివిల్లో ముక్తా మలయాళం, తమిళ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కుర్రాళ్ల మనసులో బాణాలు గుచ్చింది. అందాల బామ ముక్తా ఒట్టా నన్ననయం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది ఈ బ్యూటీ. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు అందుకుంది. ఇక ముక్తా తెలుగులో నటించిన ఒకే ఒక్క సినిమా ఫోటో. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత కొన్ని తమిళ్, మలయాళ భాషలో సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత ముక్తా సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఇక ఇప్పుడు ముక్తా ఎలా ఉంది అని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాను తెగ గాలిస్తున్నారు. ఈ క్రమంలో ముక్తా ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముక్తా కూతురు కూడా సినిమాలో నటించింది. కురువై పాప అనే సినిమాతో ముక్తా రీఎంట్రీ ఇచ్చింది. ముక్తా 2015లో సింగర్ రిమిటోని సోదరుడు రింకు టోమీని పెళ్లాడిందట.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ భామ రెగ్యులర్ గా తన ఫ్యామిలీ ఫోటోలను అభిమానులతో పంచుకుందని తెలుస్తుంది. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.